గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ప్రాంతాల్లో సాయిబాబా దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో సీనియర్ రాజకీయ నాయకులు ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబావారి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆకుల శ్రీనివాస్ కుమార్ చెప్పారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు అందుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేశం సుభిక్షంగా పాడి పంటలతో విల్లిసిల్లాలని సాయినాథుడిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా తనను సత్కరించిన ఆలయాల నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యాధరపురంలోని చిన్న సాయిబాబా మందిరం, షిరిడి సాయిబాబా మందిరం, అలాగే ఉరుమల నగర్లోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సాయిబాబా మందిరం, ఇంకా అనేక ప్రాంతాల్లో షిరిడి సాయిబాబా ఆలయాల్లో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ప్రాంతాల్లో సాయిబాబా దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో సీనియర్ రాజకీయ నాయకులు ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబావారి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆకుల శ్రీనివాస్ కుమార్ చెప్పారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు అందుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేశం సుభిక్షంగా పాడి పంటలతో విల్లిసిల్లాలని సాయినాథుడిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా తనను సత్కరించిన ఆలయాల నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యాధరపురంలోని చిన్న సాయిబాబా మందిరం, షిరిడి సాయిబాబా మందిరం, అలాగే ఉరుమల నగర్లోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సాయిబాబా మందిరం, ఇంకా అనేక ప్రాంతాల్లో షిరిడి సాయిబాబా ఆలయాల్లో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.